చందమామ కథ. దండాల రాముడు. రాముడు అనేవాడికి జమీందారు దివాణంలో బంట్రోతు పని దొరికింది. అందుకు సాయపడిన చలమయ్య వాడితో, నువ్వు మంచివాడివే, కానీ మర్యాద తెలియదు నీకు. జమీందారు గారు కనబడగానే వెంటనే దండం పెడుతూ ఉండాలి, అది మాత్రం మర్చిపోకు అంటూ ప్రత్యేకంగా చెప్పాడు. ఈ విషయం రాముడు బాగా గుర్తుంచుకున్నాడు. మొదటి రోజున జమీందారు కనబడగానే దండం పెట్టాడు. ఆయన ఎంతో సంతోషించాడు. ఆయన అక్కడున్న వారితో మాట్లాడుతూ రాముడిని మళ్ళీ చూశాడు. రాముడు ఆయనకు మళ్ళీ దండం పెట్టాడు. జమీందారు వాడి వినయానికి సంతోషించి పిలిచి ఏదో పని చెప్పాడు. పని ముగించుకొని వచ్చి రాముడు జమీందారుకి మళ్ళీ దండం పెట్టి పని అయినట్టుగా చెప్పాడు. అలా వాడు జమీందారు కనపడినప్పుడల్లా దండం పెట్టడం అలవాటు చేసుకున్నాడు. జమీందారు వాడికి ప్రతిరోజు చాలాసార్లే కనపడేవాడు. అంతేకాదు, జమీందారు మళ్ళీ రాముడి వైపు తిరగగానే వాడు వెంటనే ఆయనకు మళ్ళీ దండం పెట్టేవాడు. జమీందారు వాడి వినయానికి మెచ్చి తనకు అంగరక్షకుడిగా నియమించాడు. అప్పటి నుంచి వాడు జమీందారు వెంటే ఉండేవాడు. మామూలుగా జమీందారు ముందు నడుస్తుంటే రాముడు వెనకాలే నడిచేవాడు. వాడితో ఏమైనా చెప్పాలని తల వెనక్కి తిప్పితే రాముడు వెంటనే ఆయనకు దండం పెట్టేవాడు. ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు జమీందారు అటు ఇటు పచారులు చేయడం ఆయన అలవాటు. రాముడు అక్కడే నిలబడి ఆయన వెనక్కు తిరిగి తన వైపు వచ్చినప్పుడల్లా వాడు ఆయనకు దండం పెట్టేవాడు. ఒకసారి జమీందారుకి మెడ నొప్పి చేసింది. మెడకు వ్యాయామం కావాలని రోజు కాసేపు ఆయన మెడను కుడి పక్కకు ఎడం పక్కకు తిప్పుతూ ఉండాలని వైద్యుడు చెప్పాడు. అలాంటి సమయంలో రాముడు ఆయన కుడి పక్కనే ఉండి ఆయన తలను కుడి పక్కకు తిప్పినప్పుడల్లా దండం పెట్టేవాడు. రాముడి దండాల గురించి దివాణంలో అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే వాడు దండాలు పెడుతున్నది సాక్షాత్తు జమీందారుకి. జమీందారు కూడా దండాలు వద్దని రాముడికి చెప్పలేదు. చూస్తూ చూస్తూ తనకు లభించే దండాలను తగ్గించుకోవటం ఏ ప్రభువుకి మాత్రం ఇష్టం ఉంటుంది. ఒకరోజు తెల్లవారుజామున జమీందారు ఊరుకు సమీపంలో ఉన్న పొలాలకేసి వెళ్తున్నాడు. రాముడు ఆయనను అనుసరించి నడుస్తున్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఉన్నట్టుండి దొంగ ఒకడు వెనక నుంచి వచ్చి రాముడి కాలు మీద తన్నాడు. రాముడు కింద పడిపోయాడు. అదే అదనుగా దొంగ ముందుకు వెళ్ళి జమీందారు మెడలోని గొలుసును గుంజుకున్నాడు. ఆయన ఉలిక్కిపడి వెనక్కి చూస్తే కింద పడి ఉన్న రాముడు ఆయనకు దండం పెట్టాడు. రాముడు లేచే స్థితిలో లేడని జమీందారు తనే దొంగ వెంట పడ్డాడు. ఒరే రాముడు, తొందరగా లేచి దొంగను పట్టుకో అని కేక పెట్టాడు. ఆ కేక వింటూనే రాముడు లేచి నిలబడ్డాడు. వాడు పరుగు పరుగున పోయి దొంగను పట్టుకునేందుకు 2 చేతులు చాచాడు. అంతే, దొంగ రాముడిని తప్పుకొని పక్క నుంచి పరిగెత్తబోయాడు. రాముడు పక్కకు కదిలి వాణ్ణి ఆపేవాడే. కానీ ఆ సమయంలో దొంగ కేసి వస్తున్న జమీందారు కనిపించాడు. అంతే, రాముడు అప్రయత్నంగా 2 చేతులు జోడించి ఆయనకు దండం పెట్టాడు. అది అవకాశంగా తీసుకుని దొంగ శరవేగంతో పారిపోయాడు. జమీందారికి చాలా కోపం వచ్చింది. చేతుల దొంగను విడిచిపెట్టేశాడని రాముడిని ఆయన మందలించాడు. అయితే రాముడు చేతులు జోడించి, అయ్యా, తమరు కనబడితే దండం పెట్టకుండా ఉండలేను, అందువల్లనే దొంగ తప్పించుకొని పారిపోయాడు. నేను దండం పెట్టడం తప్పైతే చెప్పండి, అలవాటు మానుకునేందుకు ప్రయత్నిస్తాను అన్నాడు. నీ దండం వల్ల 3 కాసుల బంగారు గొలుసు పోయింది అన్నాడు జమీందారు కాస్త కోపంగా. వెంటనే రాముడు, ఆ దొంగ ముఖం నేను చూశాను, వాడు మన ఊరి వాడే, పేరు తెలీదు, మళ్ళీ మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలను, కాబట్టి తమరు చాటింపు వేయించండి. రాముడు దొంగను గుర్తుపట్టాడని మర్యాదగా గొలుసు ఇచ్చేస్తే తమరి విషయాన్ని అంతటితో వదిలిపెట్టేస్తారని, లేకుంటే ఊరందరినీ సమావేశపరిచి అసలు దొంగను పట్టి కఠినంగా శిక్షిస్తానని ఊరి వాళ్లకు తెలియజేయండి అన్నాడు. జమీందారు ఆ విధంగా చాటింపు వేయించాడు. మర్నాటికల్లా ఎలా వచ్చిందో ఆ గొలుసు జమీందారు పట్టి మంచం మీద పడి ఉన్నది. జమీందారు రాముడి సలహాను మెచ్చుకొని, నా గొలుసు దొరికింది కానీ దొంగ ఎవడో వాడికి నా కొలువులో పనిచేసే వాళ్ళతో పరిచయం ఉంది, నువ్వెలాగోలా వాడిని గుర్తుపట్టి నాకు తెలియజేయి అన్నాడు. దానికి రాముడు ఒక క్షణం తటపటాయించి, అయ్యా, నిజానికి నేను దొంగ ముఖం సరిగ్గా చూడలేదు,
నా దండం వల్ల తమరి గొలుసు పోయిందని బాధపడి తమరికి నన్ను దండం పెట్టనివ్వరేమోనని దిగులుతో మెదడుకు బాగా పదును పెట్టి ఆ ఉపాయం ఆలోచించాను. నేను దొంగను గుర్తుపట్టలేనని నాకు తెలుసు, కానీ దొంగకు తెలియదు కదా. పట్టుబడితే తమరు కఠినంగా శిక్షిస్తారని భయపడి వాడు గొలుసును తమరకు చేరే ఏర్పాటు చేశాడు అన్నాడు. నీ చేతులకు దండాలే కాదు, నీ బుర్రలో ఉపాయాలు కూడా దండిగానే ఉన్నాయి. నువ్వు దొంగను సరిగ్గా చూడనప్పుడు విషయం నాకైనా చెప్పలేదే అన్నాడు జమీందారు. అయ్యా, అసలే తమరు నా మీద కోపంగా ఉన్నారు. అప్పుడు దొంగ ముఖం చూడలేదని చెప్పటం మంచిది కాదు. అదీగాక నేను దొంగ ముఖం చూశానన్నాను కాబట్టి తమరు చాటింపు వేయించారు, లేకుంటే తమరు నా ఉపాయం మీద నమ్మకం ఉంచేవారే కాదు కదా అన్నాడు రాముడు. జమీందారు వాడి తెలివిని సమయస్ఫూర్తిని మెచ్చుకొని, ఒరే, నాకిప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. నువ్వు వంటశాలకు వెళ్ళి ఈరోజు భోజనంలోకి 2 రకాల తీపి పదార్థాలు చేయమన్నానని నా మాటగా చెప్పు అన్నాడు. రాముడు వంటశాలకు వెళ్ళి ఆ విషయం చెబితే వంటవాడు సరేనని, ఇప్పటికే పూర్ణం బూరెలు చేశాను, రుచి చూసి ఎలాగున్నాయో చెప్పు అంటూ వాడికి ఒక బూర ఇచ్చాడు. రాముడు అది తిని ఆశ్చర్యపోయాడు. అలాంటి రుచికరమైన బూరె అంతవరకు వాడెక్కడా తిని ఉండలేదు. ఇంకొకటి అడిగి తినాలనిపించినా మొహమాటం కొద్దీ ఊరుకున్నాడు. అయితే వాడు అదృష్టం కొద్దీ తన దగ్గరకు తిరిగి వచ్చిన వాడిని కొద్ది క్షణాల్లోనే మళ్ళీ జమీందారు వంటశాలకు పంపాడు. వంటవాడు వాడికి ఇంకొక బూరె రుచి చూపించాడు. ఈరోజు జమీందారికి ఏమైందో రాముణ్ణి ఆగకుండా వంటశాలకు పంపుతూనే ఉన్నాడు. వెళ్ళినప్పుడల్లా రాముడికి వంటవాడు ఒక బూరె రుచి చూపించసాగాడు. 10-12 బూరెలు తినేసరికి రాముడికి మొహం మొత్తి ఇంక వద్దన్నాడు. వద్దనకూడదు, ఇది నాకు జమీందారు గారి ఆజ్ఞ అన్నాడు వంటవాడు. అస్తమాను బూరెలే తినలేకపోతున్నాను, పోనీ ఇంకేమైనా రుచి చూపించు అని రాముడు వంటవాడిని వేడుకున్నాడు. ఏమో మరి, జమీందారు గారు నీకు బూరెలే రుచి చూపించమన్నారు, మరేమైనా వంటకం కావాలంటే పోయి ఆయన్నే అడుగు అన్నాడు వంటవాడు విసుగ్గా. రాముడు మరి బూరెలు తినలేక జమీందారు గారి దగ్గరకు వెళ్ళి ఆ సంగతి చెప్పాడు. బూరెలు నీకు చాలా ఇష్టం కదా అన్నాడు జమీందారు. అయ్యా, ఇష్టమే, కానీ ఒకే రోజున అన్నీ తింటే మొహం మొత్తుతుంది కదా అన్నాడు రాముడు. ఆ జవాబు విని జమీందారు చిరునవ్వు నవ్వి, ఒరే, నువ్వు నా మనస్సుకు ఆహ్లాదం కలిగించాలని దండం పెడుతున్నావు, అది నాకు ఇష్టం. నేను నీ పొట్టకు ఆహ్లాదం కలిగించాలని బూరెలు పెట్టించాను, అవి నీకిష్టం. మనస్సుకైనా మనిషికైనా మితిమీరితే మొహం మొత్తుతుంది, తెలుసుకున్నావు కదా అన్నాడు జమీందారు. అప్పటికి రాముడికి అసలు విషయం అర్థమైంది. ఆ రోజు నుంచి వాడు జమీందారుకు రోజుకు 2 సార్లు దండం పెడుతూ పరిమితిని పాటించసాగాడు. అయితే వాడికి దండాల రాముడు అన్న పేరు మాత్రం అలాగే ఉండిపోయింది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.